అనిల్ సార్. సార్ అయితే ఇందాక అంటే శేఖర్ చంద్ర గారి స్పీచ్, మీ స్పీచ్లో మెన్షన్ చేసినట్టునో ఆడియన్స్ని ఎంటర్టైన్ అవ్వడం అనే ఆ ఫీలింగ్ కోసం మోస్ట్ పీపుల్ మేక్ ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్ లైక్ యూ. అయితే మీ ప్రీవియస్ 2 సినిమాలు ఆ రిజల్ట్ చూసుకొని కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు, ఇప్పుడు సినిమా అంటే రిజల్ట్ ఇలా ఉండబోతుంది అని మీకు ముందే తెలిసినప్పుడు రాత్ర, సో వాట్ ఈస్ యువర్ మూడ్ లైక్? అంటే ఈజ్ ఇట్ అబౌట్ యువర్ గోనా లాఫ్ ఆల్ ద వే టు బ్యాంక్స్ అని మీరు ఎక్సైట్ అవుతారా, లేదంటే యూ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ పీపుల్ ఎంటర్టైన్ అని చూస్తారా యాజ్ అ ప్రొడ్యూసర్గా? అలా కాదండి, ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ ఎ బేబీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. Likewise, sometimes it won't work and sometimes it works. వర్క్ అయినప్పుడు ఎంజాయ్ చేసేస్తాం, లేనప్పుడు నెక్స్ట్ టైం అంటాం అంతే. రవితేజ గారి స్టేట్మెంట్ నేను ఇంతేలా ఉంటుంది సార్, మనకేముందిరా ఇవాళ కాకపోతే నెక్స్ట్, దట్స్ ఆల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఎనీవన్ హూ కమ్స్ టు దిస్ ఇండస్ట్రీ విల్ కమ్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్ అండ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, నాట్ దిస్ వన్. సో సక్సెస్ వచ్చినప్పుడు ఆనందిస్తారు, లేనప్పుడు ఏంటంటే దిగాలు పడకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయాలి, కొంచెం కష్టపడాలి అంతే. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. ఆనంద్ గారు. సార్ యాక్చువల్గా అంటే రాజా గారు ప్రీవియస్ ఫిల్మ్ సామాజిక వర్గం నాకు ప్రీమియర్ చేసినప్పుడు దట్ ఇస్ ఏ హిలేరియస్ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్ కాబట్టి అందరూ బాగుందని చెప్తారు. జోక్స్ ఎవరు మెన్షన్ చేయలేదు ట్విట్టర్లో కూడా. మీ దానికి ఫస్ట్ నుంచి మీకంటే ఎక్కువ నాకు తెలిసి రాజేష్ గారు ఈజ్ అగ్రెసివ్లీ ప్రమోటింగ్ అబౌట్ దట్ ఇంటర్వెల్ బ్లాక్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 2 days ముందు ప్రీమియర్స్ చేస్తారో ఆ బ్లాక్ గురించి చాలా మంది ఆల్రెడీ ట్వీటింగ్ దాట్. సో చేస్తున్నప్పుడు అది డైరెక్టర్గా మీకు ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ కనిపించలేదా? అంటే ట్విస్ట్ ముందే ఓపెన్ అయిపోతే ఇలా ప్రీమియర్స్లో రిలీజ్ అయ్యే టైంకి ఇంకా అందరికి తెలిసిపోతుంది కదా, అంటే కిక్ పోతుంది కదా అప్పుడు చూడాలనుకునే వాళ్ళకి. అంటే ఐ థింక్ ఇట్స్ యూజువల్ ఫార్ములా, ప్రతి మూవీస్కి ఇంటర్వల్ బ్యాంగ్ అనేది ఇట్స్ వెరీ యూజువల్ ఫార్ములా. అండ్ నా ఎర్లియర్ మూవీస్లో కూడా ఇంటర్వల్ బ్యాంగ్ అనేది, సో ఐ థింక్ ఆల్రెడీ ఆడియన్స్ వేర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఇంటర్వల్ బ్యాంగ్. దీంట్లో అది ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీపుల్, ఆడియన్స్ కాబట్టి ఒక చిన్న టీజ్ చేయడం తప్పలేదు. సో ఐ థింక్ వాట్ హీ మెన్షన్, ఇప్పుడు ఆడియన్స్ అది రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రియలీ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, కంగ్రాట్స్. సందీప్, మీరు రాత్రి ఎక్కడ ప్రీమియర్ షో చూసినట్లేరు కదా? నాకు అంత ధైర్యం చాలా టఫ్. నాకు జనరల్గానే సినిమా రిలీజ్ రోజు అంటే మనం చేసిన పని అంతా చేసేసి ఆడియన్స్ చేతిలో పెట్టేసాం, వాళ్ళ రెస్పాన్సే కదా. నాకు అంత ధైర్యం చాలదు. అంటే కొన్నిసార్లు పర్లే ఏమన్నా అనుకునే వాళ్ళకి ఓకే, చాలా పర్సనల్గా తీసుకుంటాను కాబట్టి ప్రెషర్ తట్టుకోలేను. నేను హాయిగా బాగా దూరంగా. నాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే, తిరుపతి నుంచి వచ్చేగానే నేను టెన్షన్ తట్టుకోలేనండి, వెళ్ళిపోతాను బయటకి, ఎక్కడ వెళ్ళిపోయి ఒక 2 days టు లీవ్ మీ అని. లేదు రా అందరం కలిసి. సడన్లీ ఐ గోట్ ఎ కాల్ అరౌండ్ 6:30, నేను వచ్చేస్తానండి మన శ్రీరాములకి వెళ్ళిపోదాం. అప్పటికి నాకు టెన్షన్ పోయినైంది, నేను రానన్నా. సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వచ్చేస్తాను అన్నాడు. దట్స్ వాట్ హ్యాపెండ్. దానికి వెళ్ళాలి ఉంది, మళ్ళీ టెన్షన్గా ఉంది, నాకు ఫుల్ టెన్షన్గా ఉంది, ఆపేశాను. మేమిద్దరు కొంచెం సిమిలర్ పర్సనాలిటీస్ అండి. సో నేను ఈసారి ఆయనకి ధైర్యం వద్దాం అనుకున్నా, ఆయన నా ధైర్యాన్ని కూడా ఎందుకులే మనకి, ఎలాగో ఆడియన్స్ చూసి చెప్తున్నారు కానీ. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ వి ఆనంద్ సార్. సార్, మా మిత్రులు కొంతమంది ఈ సినిమా చూశారు. ఓకే, వాళ్ళు మీ ఫ్యాంటసీ వరల్డ్ చాలా బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ. ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయడానికి మీకు ఎన్నేళ్ళు పట్టింది సార్? అంటే బేసిక్లీ ఇది ఆల్మోస్ట్ 2 years వర్క్ కదండి. యాక్చువల్లీ మన 2021 నుంచే విజువలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఐడియా రాగానే ఫస్ట్ బేసిక్లీ కొన్ని రఫ్ స్కెచెస్ వేసుకున్నాం. అండ్ ఆ విజువల్లో స్ట్రక్చర్స్ ఎలా ఉండబోతుంది, ఎలిమెంట్స్ ఎలా ఉండబోతుందని. అండ్ నాకు రామాంజనేయుల గారు ఎక్కడికి పోతావు చిన్నవాటి నుంచే వీ హ్యావ్ అ గుడ్ సింక్. సో నేను అప్పుడప్పుడు షేర్ చేసుకునే ఉన్నా, అంటే నాట్ ప్రొడక్షన్ ముందు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 2.5 years నేను రామాంజనేయుల గారు ఇలాంటి ఒక విలేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేద్దాం అనేది ఆయన మొత్తం ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన చాలా ప్రీవియస్ చేశారు అండ్ స్టోరీ బోర్డ్స్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత రాజ్ తోట గారు రాగానే ఆయనతో డిస్కషన్లో ఒక ప్యాలెట్స్ ఎలా సెట్ చేయాలి, సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి కలర్ ప్యాలెట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ దట్స్ హౌ లైక్ we 3 of us sat together, cracked it for almost 6-7 months. అండ్ మధ్యలో కూడా మాకు దెర్ వాజ్ లైక్ డిలేస్ బిట్వీన్ ద షెడ్యూల్, అది కూడా మాకు యాడ్ అయింది బేసిక్లీ. సో ద క్రెడిట్ గోస్ టు రామాంజనేయులు సార్ అండ్ హిస్ టీమ్ ఫర్ ఎరెక్టింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద హోల్ సెట్. అండ్ అది రాజ్ తోట గారు